తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన సీతమ్మను రాముడు అడవులకు ఎందుకు పంపించాల్సి వచ్చింది? రాముడు మర్యాద పురుషోత్తముడు, సీతమ్మ అతని ఆత్మస్వరూపం. అలాంటి రాముడు సీతమ్మను అడవులకు పంపాడంటే అది తప్పా? లేదా రాజధర్మం కోసం చేసిన త్యాగమా? అయోధ్యలో ప్రజల మధ్య చర్చలు మొదలయ్యాయి. సీత లంకలో ఉంది కదా? ఈ మాటలు రాజైన రాముడిని ఎంతగానో కలచివేశాయి. ఇప్పుడు రాముడి ముందున్నవి రెండే మార్గాలు: భర్తగా సీతమ్మను కాపాడాలా, రాజుగా ప్రజల విశ్వాసాన్ని కాపాడాలా? రాముడు ఎంచుకున్నది రాజధర్మాన్ని, కాని అది అతని హృదయాన్ని చీల్చివేసింది. వాల్మీకి రామాయణం చెప్తోంది, అది కోపం కాదు, అది అనుమానం కాదు, అది రాజధర్మం కోసం చెయ్యాల్సి వచ్చిన బలి. రాముడికి తెలుసు సీతమ్మ తప్పు చెయ్యలేదని. చివరికి రాముడు గెలిచాడు. కాదు, రాముడు తట్టుకున్నాడు. సీతమ్మ బలహీనురాలు కాదు. అడవుల్లోనే లవకుశులను పెంచి తన ధర్మాన్ని చాటుకుంది. ఆమె మౌనం కూడా ఒక శక్తి. రాముడు తప్పు చేశాడా, లేదా ఒక రాజుగా తన సుఖాన్ని త్యాగం చేశాడా? మీ అభిప్రాయం ఏమంటారు? కమెంట్లో చెప్పండి.